ఆ మామిడి విత్తనం పెట్టాము కాబట్టి, ఆ టెంక పెట్టాను కాబట్టే, ఆ పంట మామిడి పండు వస్తూ ఉంటుంది. కానీ ఆ మామిడి విత్తనం పెట్టేసి, నువ్వు నాకు వేప చెట్టు రావాలి, వేప ఆకులు రావాలి, వేప పువ్వు కావాలి, వేప కాయలు కావాలంటే వస్తాయా? కాదు. రాదు. ఇది సృష్టికి విరుద్ధమైనటువంటిది. అలాగే మనం ఏం చేశాము అంటే, మిగతా అన్ని జీవులకు వాటిని బాగా హింసించి, వాటిని బాగా చంపి, ఆ శవాలను చనిపోయినటువంటి ఆ శవాలను జీవమున్నటువంటి, ఆ భగవత్ స్వరూపమైనటువంటి, ఈ దేహమైనటువంటి దేవాలయంలో, దేవుడుండేటువంటి ఆ ఆత్మస్థానం ఆత్మలో మనము ఆ చనిపోయిన శవాలను వేస్తున్నాం. ఇది శ్మశానం చేసేసాం. ఈ శ్మశానంలో ఆత్మదేవుడు ఉంటాడా? పాపం పండినప్పుడు ఆ రోగాల రూపంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ పాపం చేశాడు గాబట్టి ఆ పాపం వచ్చింది. పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుంది.